ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఇక్కడ గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, దేవుడు మన కాళ్ళను జింక కాళ్ళ వలె చేస్తాడంటే, అంటే సంతోషముగా, ఉత్సాహముగా మన యొక్క జీవితాన్ని గడిపే విధంగా మనల్ని ఉన్నతమైన స్థలాల్లో, ఎత్తైన స్థలాల్లో మనం నిలవాలనుకుంటున్నాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదర, మన జీవితాన్ని దేవుడు ఎప్పుడు ఎత్తైన స్థలంలోనే, ఉన్నతమైన స్థాయిలోనే ఆయన ఉంచాలని ఆయన ప్రణాళిక కలిగి ఉంటారు. కానీ మన యొక్క ఆలోచనలు, మన యొక్క ప్రవర్తనలు, మన యొక్క క్రియల ద్వారానే మనం కిందకి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు మాత్రము మనల్ని ఎత్తైన స్థలముల మీద, ఎత్తైన ఉన్నతమైన స్థలముల మీద నిలపాలని ఆలోచన కలిగి ఉంటాడు. అలాగా ఆయన కలిగి ఉన్న ఆలోచనలు మన జీవితంలో నెరవేరాలి. ఆయన మన జీవితంలో కలిగి ఉన్న ఆలోచనలు మనకు ఏదైతే మనం ఆలోచనలు ఏదైతే ఉన్నతంగా మనం వెళ్ళాలని యొక్క లక్ష్యాలు మనం పెట్టుకుని ఉన్నామో అవి మన జీవితంలో నెరవేరాలి అంటే ముందు ఆయన చిత్త ప్రకారం మనం నడవాలి. ఆయన యొక్క అడుగుజాడల్లో సరైన మార్గంలోనే మనం నడవగలగాలి. అవును, ఒక అడవి మార్గం, ఒక జింక ఎక్కడ నివసిస్తుందండి? ఒక అడవి మార్గంలో వెళ్తున్నప్పుడు అది తప్పుడు ద్రోవలో, తప్పుడు వెళ్ళవలసిన యొక్క దారిలో, సరైన దారిలో అది వెళ్ళకపోతే ఏదో ఒక లోయలోనో, ఏదో ఒక గుంటలోనో, ఏదో ఒక ఊపిలోనో పడిపోతుంది. కానీ అది ఒక సరైన మార్గంలో వెళ్ళినప్పుడు, అది ఒక సరైన త్రోవలో వెళ్ళినప్పుడు, అది ఉన్నతమైన స్థలములకు వెళ్ళి దానికి కావాల్సిన ఆహారాన్ని కావచ్చు, దానికి కావాల్సిన నీటిని కావచ్చు, అది తీసుకుంటుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా మనము సరైన మార్గంలో వెళ్ళినప్పుడు, సరైన యొక్క ఉద్దేశాలు మనం కలిగి ఉన్నప్పుడు, సరైన యొక్క త్రోవ మనకి ఉన్నప్పుడు, మనము ఎంత వెళ్తున్నప్పుడు ఉన్నతమైన మన జీవితం అంచెలంచెలుగా మనం పైకి వెళ్తామే కానీ ఎప్పుడు లోయలోనూ, ఊబిలోనూ పడిపోము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకంటే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థలముల మీద, ఎత్తైన స్థలముల మీద ఆయన మనల్ని నిలపాలనుకుంటున్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? నేను ఇంకా కింది స్థాయిలోనే, ఇంకా నేను తక్కువ స్థాయిలోనే ఉన్నాను, చాలా చిన్న పాత్రను నేను వహిస్తున్నాను, నేను ఎందుకు పనికి రాకుండా, ఎందుకు నేను ఉపయోగపడకుండా ఉన్నాను, అటువంటి యొక్క స్థాయిలో నేను ఉన్నాను అని నువ్వు బాధపడుతున్నావా? బాధపడకు. దేవుడి రోజుతో మాట్లాడుతున్నాడు. నీ కాళ్ళను ఆయన జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలములను నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. ఈరోజు నిన్ను ఆయన ఎత్తైన స్థలముల మీద ఉత్సాహముతోనూ, ఆనందముతోనూ నువ్వు వెళ్ళే విధంగా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నతమైన స్థలంలో నిలబడే విధంగా నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. నీ యొక్క త్రోవలను, నీ యొక్క ఉద్దేశాలను ఆయన చేతికి పెట్టి, ఆయన యొక్క త్రోవలో, ఆయన యొక్క ఉద్దేశాల ప్రకారము ఆయన చూపించిన మార్గంలో నువ్వు వెళ్ళినట్లయితే ఏ లోయలో పడకుండా, ఏ ఊబిలో పడకుండా, ఎటువంటి ఉన్నతమైన స్థాయిని పడిపోకుండా దేవుడు నీకు అక్కడే స్థిరమైన స్థానాన్ని నిలుపుతాడు. అదేవిధంగా అనేకమైన భక్తుల జీవితంలో మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. వాళ్ళు కింది స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఉన్నతమైన స్థాయిలో దేవుడు వాళ్ళని నిలిపాడు. ఈరోజు నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన నిలపాలని ఆశ కలిగి ఉన్నాడు కనుక మనము ఆయన యొక్క త్రోవలను, ఆయన యొక్క ఉద్దేశాల ప్రకారము, ఆయన యొక్క ప్రణాళిక ప్రకారము, ఆయన యొక్క చిత్త ప్రకారము మన యొక్క త్రోవలను, మన మార్గములను మనము ఎన్నుకుంటే ఆయన మనల్ని ఉన్నతమైన స్థలంలో మన యొక్క త్రోవలు నడిపిస్తాడు. అలాగే నన్ను మనందరినీ కూడా మన యొక్క ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచునుగాక. ఆమేన్.
ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవున తండ్రి, మమ్మలను లేడి కాలవలే, జింక కాలవలే అయా మేము గంతులేస్తూ ఆనందిస్తూ ఉన్నతమైన స్థలంలో అయా మమ్మల్ని మీరు ఉంచాలని అయా మీరు ఆశ కలిగి ఉన్నారు, ప్రణాళిక కలిగి ఉన్నారని అయా మాతో మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనములు. బిడ్డలు కూడా అయా వాళ్ళు కృంగిపోతున్నారేమో, ఇంకా మేము పై స్థాయికి వెళ్ళలేకపోతున్నాము, ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నతమైన స్థలంలో మేము వెళ్ళలేకపోతున్నాం, ఉన్నతమైన యొక్క గమ్యాలు మేము చేరుకోలేకపోతున్నామని వాళ్ళు బాధపడుతున్నారేమో. వాళ్ళు ఇంతవరకు మీరు బలపరిచిన రీతిని బట్టి వందనములు. ఆ బిడ్డలకు కూడా సరైన త్రోవను మీరు చూపించి అయా సరైన మార్గంలో మీరు నడిపించి అయా వారు నీ చిత్త ప్రకారం నడుచుకుంటూ ఉన్నతమైన స్థలంలో ఉంచబడడానికి కృపను చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము నా తండ్రి. ఆమేన్.